జర్నలిజంలో చివరి ఆశాకిరణం కూడా మూతబడిపోయింది. వాస్తవానికి భారతి, ఆంధ్రపత్రిక, వావిళ్ళవారి ముద్రణలు, చందమామ, అమర్ చిత్రకథ, శంకరన్ వీక్లీ ఇట్లాంటి వాటి జాబితాలో వీటిని మేధావులు, విద్యావంతులు కాస్త జ్ఞానం కోసం అని చెప్పి వీటిని బాగా ఫాలో అవుతుండేవాళ్ళు. ఇవన్నిటినీ కూడా మూసేశారు ఆల్రెడీ. ఇప్పుడు రీడర్స్ డైజెస్ట్ నిష్పాక్షిక సంపాదకత్వం, మేధావి వర్గానికి చిరునామాగా, ఆంగ్లం నేర్చుకోవాలనే వాళ్ళకి కార్యదీపిక కింద అందమైన ముద్రణ, అద్భుతమైన మార్కెటింగ్, వివిధ విషయాల మీద సాధికారమైన పుస్తకాలు, మంచి సునిశిత హాస్యం, ఆంగ్ల పదాల ఫజిళ్ళు, పుస్తకాల పురుగుల అడ్డ, ఏనుగు చచ్చినా 10,000 అన్నట్టు పాత పుస్తకాలకు కూడా మంచి విలువ ఉండేటటువంటి రీడర్స్ డైజెస్ట్ అనేటువంటిది చదువుర్లకి, అభిమానులకి బాగా ఉండేది. అదే రీడర్స్ డైజెస్ట్ ఇప్పుడు అది రీడర్లకి డైజెస్ట్ కాని విషయం ఏంటంటే 86 ఏళ్ల తర్వాత 17 భాషల్లో ముద్రించబడే ప్రచురణ ఆగిపోతూ ఉంటాం. ఇది అత్యంత కీలకమైనటువంటిది. అంటే ముద్రణా రంగం ప్రాధాన్యత క్రమంగా కోల్పోతూ వచ్చి చదివే వాళ్ళు కరువైనటువంటి నేపథ్యం.